తుక్కుంటా వస్తా ఉన్నాడమ్మా అటు ఇటు దూదుకుంటారా తాను కూడా వస్తా ఉన్నాడా రోజు ఇదే గుర్తు వచ్చి నాకు అడ్డేవాడు అనుకున్నాడమ్మా నలుగుకుంటా వస్తా ఉన్నాడా రామ రాఘవ ఏడు కల్లా అరే నువ్వేరా అరే గుడిసెలు ఏముందంటే చెప్తానురా నీకేమరికరా ఈ గుడిసెల కనుకనే పాల కొత్తలు దొరికినా 10 కోట్ల విలువతో సమానం తౌడు దొరికినా నాకు ముక్తి ఫలం రా. అరే ఎత్తెత్తు బంగాళా పోతే నీకు డబ్బు దొరుకుతుంది, సరిపోని ధనం దొరుకుతుంది, తినేది అన్నం దొరుకుతుంది. పాపం పొద్దుంటే మాపలేదు, ముగ్గురు ఆడపిల్ల కల్లోడు మాకుంటే పొద్దు లేదు. అరే మీతో రావద్దురో నేను చూస్తారా ఇట్లా అసలు ఏం దొరికింది నీకు నాకు 50-50 సిరసంగా బతుకున్నావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు వెనుకనే బాగున్నట్టునే సోములు గట్లా అవే తీసుకోలేదు లేదు చూస్తారా మాట కొట్టడం అయినావురా. అరే నన్ను కొట్టేంత మగవాడిని అయినావురా. వారిని ఏమననుకుంటానవరా? అరే మనసు కొండలో ఉండే మాయ శనివారాన్ని వారి నన్ను కొట్టేంత అధికారం నీకు నాయరా. ఏమననుకుంటానవరా? నేను తలుచుకుంటే నిన్ను ప్రాణ బతికేస్తున్నా. కాడ పీట వేయనియా, చేసిన కాడ సాట దొరకనియా, సాటకు సాలడు తౌడంటనియా. ఎవడనుకుంటున్నారా? సిగ్గులేదు ఇంకా ఉంటా. అరే ఈ మాట ముందుగా నింటే మాత్రం ఇక్కడ నీ ప్రాణం తీస్తున్నారు కూడా. పుణ్యం కొద్ది రాజ్యం వెళ్తాడు అక్కడ. ఆనాడు మనసు కొండలో ఉన్న మాయ శనివాడు అనుకున్నాడు ఎంత అధికారమా మరి అడిగేది అంతటి విదర్భ రాజుకి శనివరుడే గదగదానికి కాళ్ళ కింద వాడు కనుక నన్ను కొట్టి అంత అధికారం మనకి ఎక్కడిది? రోజు ఇదే గుడితలతో వస్తాను. 12 ఏళ్ళ నీ గుడితలు దొరబట్టి వీని నన్ను కొడతాడా? వీని అధికారం ఎత్తా వీని ఉంచుతానా? వీని కనుక ఆ రోజు చెరబెట్టకపోతే నా పేరు శనివరుడు కాదు. నా భార్య ఉన్నది భూపతి కొండల్లా, నేను ఉండేది మనసు కొండల్లా. నా భార్య భూపతి కొండల వీధి వీధి నాచాడు కాళ్ళు వచ్చేస్తుంది. ఏవిరా నాకు వచ్చే కట్టు నా భార్యతో చెప్పుకుంటా అని శనివారుడు తన భూపతి కొండల వేడికి వెళ్ళిపోతున్నా అని రమ రమయ్య ఓదేవి
సందీప్ అన్న నేను బతుకుతానే ఓ నన్ను అయ్యా ఏంది ఎందుకు వెళ్తాను ఎందుకు వెళ్తాను మాంచని ఏం చేయాలి ఎవరన్నా కొట్టిల్లా నాది లావిటి చూడు ఏంటి అది వెనుక అయ్యి లావిటి చూడు ఏమన్నా అయ్యో ఇప్పుడు వాయ్యా ఇవన్న ఆతరాన్ని ఏంది ఎక్కడే అంటావా ఎక్కడి శివరేంద్ర కోటేలే విదర్భరాజు మేము రోజు ఆ బ్రాహ్మణ పల్లెలా గ్రామంలో పేద బ్రాహ్మణ వస్తాను కదా రోజు వచ్చినట్టుకి ఎలా వస్తాను అయితే ఏమైంది వాన్ ఇట్లా 10 వారాలని ఎత్తుగా 10 వరాలు 10 వరహాలు 10 వరాలు 10 వరాలు ఉన్నాయి 5 వరాలు ఉన్నాయి సరే ఎత్తుకొస్తాడు పోయినావు పోయే వరకు శివనంద్ర కోట వెళ్ళి విదర్భ రాదట వాడు కావాలి వస్తాను అట్టడు చూసినా గుడిదల వస్తాడు అడ్డం తిరిగాడు అరే లంచ కొడుకు ఎక్కడ చూస్తావురా అని వాడు అందుకని వాడు కొట్టుడు కాదు చూస్తానని నేను సొర్రకని వాడు సొత్తనని నేను సొర్రకని వాడు ఏం చేసాడు తండ్రి కనుక్కున్నాడు ఎట్ట చూస్తావురా అని మీ దగ్గర దింపి దండికేసి కొట్టి ఎరగల 10 ఎదవి చేసి లంచ కొడుకు కొట్టుడు కాదు వాడు ఒక్కొక్క గుద్దు గుద్దుతా గేక్కు 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 అని గతగానే పెట్టింది కొట్టిన వాళ్ళ కొట్టకమానా కొట్టిన వాళ్ళను కొట్టకమానా పాలు చేసిండు వాడు గురుడాని తెలవదా వాణి అడిగి అరవ తెరబెట్టాలి వాణి అడిగేది పిల్లలు కాకుండా పిల్లల తల్లి కాకుండా నువ్వు నేను తలుచుకుంటే కాదురా వాణి ఎక్కడ అరవ తెరబెట్టి అడిగి పాలు చేసినట్టు కాకేమడి కరెక్ట్ పట్టాడు మనం బడి మనతో గట్టి అదే ఇట్లా అయితే గాని నేను ఒక్క పని చెప్తా నువ్వు చెయ్యాలి ఇలా మాత్రం అయితే 60 ఏళ్ళకు చేయొచ్చు 70 ఏళ్ళకు తచ్చు ముని ముని పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని బ్రాహ్మణి అవతారం పెద్ద మనిషి అవతారం ఎత్తి బ్రాహ్మణి అవతారం ఎత్తుకొని శివనందుల కోటకు పోవాలి పోతా పోయి కచ్చిరి ఉంటాయి కదా ఆడ కచ్చిరి కాడ ఆ రాజు విద్యధర్మరాజు తోటి నువ్వు గవ్వలు అనగా జూదం ఇగో గవ్వలు ఈ మాయ పసుకలు చేతులు పెట్టినాం చేతులు పెడతారా కానీ మాతో ఆట ఆడాలి బాగా పంచం జోడుగా చూద్దాం ఆట ఆడినాక మరి నువ్వు ఎందుకంటే గవల మీద నువ్వు కూర్చోవాలి నువ్వు అక్కడికి పోయినాక అది చేస్తే గవల మీద మాత్రమైతే శివనందుల గొడవ
ఎవరు నేను కుక్కర్ పట్టుకొని కైకి రాలే అంటే కుక్కర్ పట్టుకొని గోదావరి గోదావరి కుక్కర్ అన్నట్టు గట్ట కదయ్యా ఇగో గవ్వలు పట్టుకొని అక్కడికి పోయినాక ఎక్కడున్నవే జ్యేష్ఠదేవి అని అదిగి చేస్తే ఆ గవ్వల మీద పూనకమైతే పోవాలి కనుక మనకు ఆట వాడి నరోసరి చేద్దాం శర మొత్తం జ్యేష్ఠదేవి శనివారుడు ఎవరు అనుకుంటానవా అని సరే అని బ్రాహ్మణేశం కట్టించింది మరి ఒక జొరల వరాలు ఒక జొరల ముత్యాలు వస్తే శివనాగం వేస్తా బంగారు శివనాగం వేస్తా చేతులు పెట్టింది పంచగం అంటే వేదం బంగారు బయట కనుక చేతులు పెట్టింది మరి బంగారు జంజరం మెడ వేసింది పోతాను మరి మరి బస్సులో కూర్చోవాలి పోతానవా లేకుంటే వాడు మా అప్పుడు కొట్టాడు ఇప్పుడు కొడతాడు లేదు ఎక్కడున్నా నేను జ్యేష్ఠదేవి అని అది చేస్తే గవ్వల మీద నేను పూనకమై ఉంటాను తలుచుకుంటే కాడ తలుసుకున్న కాడ తల కింద మెత్తయి కుడతా ఈ మాట సార్ సరే పోతాని భర్త బ్రాహ్మణేశం కట్టి పోతాను ఆనాడు చూడవమ్మా